ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనము. యెహోవా సన్నిధిని ఇట్లానే ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా సన్నిధిని ఇట్లానే ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్ని జనుల రాజ్యములను ఏలువాడువు నువ్వే. నువ్వు బాహుబలము గలవాడువు, పరాక్రమం గలవాడువు. నేను ఎదిరించటం ఎవరికి బలము చాలదు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందెనను క్రిందనున్న భూమి అందెనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నువ్వు నిబంధన నెరవేర్చుచు కనికరం చూపుచు ఉండువాడవై ఉన్నావు. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలునకు కాపరి చెవి ఎగ్గుము, మందవలె యోసేపును నడిపించు వాడ, కెరూబుల మధ్య ఆసీనుడవైన వాడ ప్రకాశింపుము. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంతం నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నువ్వే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండింది అంతటిని సముద్రమును వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు. ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేయుచున్నది. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపమును ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకనదై బహుబలం గలదై ఉండును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటున్న తండ్రి, మీరే సర్వాధికారి అయిన దేవుడైన ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.